అందరికీ నమస్కారం అండి. యూపీఎస్సీ సిరీస్లో భాగంగా ఈరోజు పద్మనాభరావు గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, ఒక 20 రోజుల్లో యూపీఎస్సీకి సంబంధించిన ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇంటర్వ్యూకి సంబంధించిన ఎన్నో రకాలైన డౌట్స్, అసలు డ్రెస్ కోడ్ ఏమిటి, ఎలా బిహేవ్ చేయాలి, ఒకవేళ మనకి తెలియని ప్రశ్న అడిగితే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో రకాలైన మీ డౌట్స్కి ఈరోజు పద్మనాభరావు గారు మనకి సమాధానాలు తెలియజేస్తారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. పద్మనాభరావు గారు నమస్కారం అండి. నమస్కారం. నాకు 3 సార్లు ఎప్పుడల్లా మీ పేరు రోల్ అయిపోతుంది, క్షమించాలి సార్. 2023 మెయిన్స్ ఫలితాలు గురించి మీరు మీ నోటి నుంచి ఒకసారి వినాలంది నాకు. 2023 సంవత్సరం మే నెలలో పరీక్షలు జరిగాయి, ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. దాదాపు 13 లక్షల మంది పరీక్షలు రాశారు. ఈ 13 లక్షల మందికి పరీక్షల్లో వెంటనే రిజల్ట్స్ 12 జూన్ రిజల్ట్స్ వేసేసారు. అంటే అది మామూలుగా అంతా డిటి మనకు దీంట్లో ఉంటుంది కాబట్టి డిజిటల్గా వెంటనే రిజల్ట్స్ రావడానికి అవకాశం వచ్చింది. దాంట్లో 14,600 మందిని మెయిన్స్కి సెలెక్ట్ చేశారు. ఏమిటి రేషియో అని మీరు అడగచ్చు. వేకెన్సీస్ ఇంటూ 12.5 ఇది దాని రేషియో. అది చాలామందికి అభ్యర్థులకు తెలియదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో వాళ్ళు ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారేమో అనుకుంటారు. 1000 ఖాళీలు ఉన్నాయంటే 12,500 మందిని మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఆ 12,500 మందికి ఈసారి కొంచెం 1100 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి 14,600 మందిని సెలెక్ట్ చేశారు. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ 10 పరీక్షలు ఉంటాయి, 9 పరీక్షలు రాయాలి. ఆ 9 పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళల్లో నుంచి మళ్ళీ 2,400 మందిని సెలెక్ట్ చేశారు. ఇది కూడా మీరు అడగచ్చు, ఇదేంటి దీనికి ఏదైనా ఒక ఫార్ములా ఉన్నదంటే 1:2.5. ఒక క్యాండిడేట్కి, ఒక ఉద్యోగ ఖాళీకి 2.5 మందిని సెలెక్ట్ చేస్తారు. అదే పద్ధతిలో ఈసారి 1100 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి 2,400 మందిని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేశారు. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఇంటర్వ్యూలు కండక్ట్ చేయాలి. 8 డిసెంబర్ మనకు ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు డిఏఎఫ్ అంటారు, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫార్మాట్ 2, అది ఫిలప్ చేయాలి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు, వాళ్ళ ఆప్షన్స్ ఏం తీసుకున్నారు, మిగిలిన మొత్తం డీటెయిల్స్ అందులో ఉంటాయి. ఉద్యోగాలు ఎక్కడైనా చేశారా, హాబీస్ ఏమిటి, ఇవన్నీ కూడా. ఇవి ఫిలప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో 30th జనవరి నుంచి ఇంటర్వ్యూలు స్టార్ట్ అవుతున్నాయి. ఓహో. ఈ ఇంటర్వ్యూలు స్టార్ట్ కావడానికి ముందు మనం ఒకసారి యూపీఎస్సీ బోర్డు ఎలా ఉందో ఒకసారి తెలుసుకోవాలి మనం. యూపీఎస్సీ బోర్డులో అంతకుముందు రోజుల్లో 11 మంది దాకా మెంబర్లు ఉంటూ ఉండేవారు. ఇప్పుడు ఇది బాగా ష్రింక్ అయిపోయింది. ఒక చైర్మన్ ఉన్నారు, ఆయన మనోజ్ సోని అని చెప్పి, ఆయన 2029 వరకు కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే 6 years or 65 వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేరిన రోజు నుంచి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు కానీ వస్తే 60 సంవత్సరాలకు వాళ్ళు ఆ రోజే రిటైర్ అయిపోతారు. మంత్ ఎండింగ్ వరకు కూడా వాళ్ళు ఉండరు. ఇంకా ఈ ఆర్ఎన్ చౌబే అనే ఆయన 27వ తారీఖు జనవరి రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఆయనకి ఇంటర్వ్యూ బోర్డులో ఉండరు. ఎందుకు మీరు ఇంటర్వ్యూ బోర్డుల గురించి ఇంతగా ప్రస్తావిస్తున్నారంటే, ఒక్కొక్క మెంబరు ఒక బోర్డుకు చైర్మన్గా ఉంటారు. రైట్. కాబట్టి మన బోర్డుకి ఎవరు చైర్మన్గా ఉంటారో ఆ రోజు ఉదయం 9 గంటల వరకు ఎవరికి తెలియదు. మనం ఏ బోర్డులోకి వెళతాం కూడా వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు. అంటే మ్యానిపులేట్ చేసేదానికి కానీ మేనేజ్ చేసేదానికి కానీ అవకాశం లేదు. ఈయన కాకుండా లెఫ్టినెంట్ జనరల్ రాజ్ సుఖ అని ఒక ఆయన ఉన్నారు. తర్వాత ప్రీతి సుడాన్, మన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆమె, మొన్నటిదాకా హెల్త్ సెక్రటరీ చేసింది. కోవిడ్ అప్పుడు ఆమె మేనేజ్మెంట్ అంతా చేసి దాన్ని లవ్ అగర్వాల్, ఈమె, వీళ్ళిద్దరు ఆంధ్ర క్యాడర్ వాళ్ళే. వాళ్ళిద్దరూ కూడా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కంట్రోల్ గురించినటువంటి ఒక్క చెడు మాట రాలేదు. ఈ ప్రీతి సుడాన్ని దానికి గౌరవంగా యూపీఎస్సీ మెంబర్ అయ్యారు. ఆమె దాదాపు 2025 ఏప్రిల్ వరకు ఉంటారు. 65 అయిపోగానే ఆమె రిటైర్ కావాలి కాబట్టి. అట్లానే సుమన్ శర్మాని, బిబి స్వైను, దినేష్ సాబు, మొత్తం 6 మంది మెంబర్లు. కాబట్టి 6 బోర్డులు ఉంటాయి. వీళ్ళే కాకుండా వీళ్ళ కోసం అడ్జస్ట్ చేసుకోవడానికి కొంతమంది రిటైర్డ్ యూపీఎస్సీ మెంబర్స్ను కానీ యూపీఎస్సీ చైర్ కానీ తీసుకొచ్చి బోర్డులు పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన నంబర్ ఎప్పుడు వస్తుంది, మనకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందని చూడాలి. 3 ఫేజుల్లో పెడుతున్నారు వీళ్ళు. ఒకటి 30th జనవరి to 10th మార్చ్. ఓకే. వీళ్ళు బ్యాచ్లో కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. నార్మల్గా రోజుకు 10 మంది ఉంటారు. పొద్దున 5, సాయంత్రం 5, అట్లా ఒక బ్యాచ్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్లో 13th మార్చ్ to 21st ఏప్రిల్. థర్డ్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్ 24th మే to 18th మే. ఆ 18th మే రిజల్ట్స్ ఒక 2 రోజుల తేడాలో రిజల్ట్స్ వచ్చేస్తాయి 20 మే. అంటే ఇప్పుడు ఏమైపోయింది సైకిల్, మీకు మే 28వ తారీఖు 23వ తారీఖు ఇంటర్వ్యూలు ప్రిలిమ్స్ జరిగితే
మీ ఇంటర్వ్యూలు అయిపోయిన నెక్స్ట్ డే అంటే కరెక్ట్గా 1 ఇయర్కి మీకు మళ్ళీ ఐఏఎస్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే ఓకే. ఈ ఐఏఎస్ రిజల్ట్స్ గురించి కూడా చాలామందికి అవగాహన ఏంటంటే మనకు ఐఏఎస్ వస్తుందా ఐపీఎస్ వస్తుందా అనేది చాలామందికి తెలియదు కూడా. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మొత్తం సర్వీసులు 23 సర్వీసులు ఇవి. ఈ 23 సర్వీసుల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అందరికీ బాగా తెలుసు. మిగిలిన సర్వీసుల గురించి పెద్దగా వీటికి అవగాహన లేదు చాలామందికి. 15 సర్వీసులు ఏఐఎస్ సర్వీసులు ఉన్నాయి. ఇదేమిటంటే ఐఏఎస్ని తిరగతిప్పారంటారేమో. ఆల్ ఇండియా సర్వీసెస్. ఓకే ఓకే. ఇవేమో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇవి క్యాడర్ పోస్టులు. మీరు ఒకసారి ఆంధ్రాకు కానీ అలాట్ అయితే మీ సర్వీస్ మొత్తం 33 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఆంధ్రాలోనే ఉంటారు. లేదు కేరళకి అలాట్ అయితే కేరళలో ఉంటారు. వాళ్ళు ఇంకో చోటికి మార్చే అవకాశం ఉండదు. డెప్యుటేషన్ మీద సెంట్రల్కి వెళ్ళొచ్చు, లేదా ఇంకో స్టేట్కైనా వెళ్ళొచ్చు. సపోజ్ మీరు నార్త్ ఈస్ట్కే అలాట్ అయ్యారనుకోండి, మొత్తం సర్వీస్ అంతా కూడా నార్త్ ఈస్టే ఉండిపోతారు. చాలామంది మిజోరాము, ఐజోలు మొదలైనటువంటి ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళు మన ఆంధ్ర క్యాడర్ వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఆ ర్యాంకుని బట్టి మనం చూజ్ చేసుకునేటటువంటి ఆ సర్వీస్ని బట్టి అది వస్తుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి కూడా ఈ అవకాశం ఉన్నది. ఈ 15 సర్వీసుల్లో ఆల్ ఇండియా సర్వీసుల్లో ప్రధానంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తర్వాత అందరూ ప్రిఫర్ చేసేది ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఈ ఇండియన్ రెవెన్యూ సర్వీసుల్లో కూడా 2 ఉన్నాయి. ఒకటి సెంట్రల్ ఎక్సైజు, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా చాలామంది ఇండియన్ రెవెన్యూ ట్రాఫిక్ సర్వీసు చూసుకునేవాళ్ళు. ఇటీవల కాలంలో చాలామంది గమనించింది ఏంటంటే ఈ 2022 నుంచి ఈ ఇండియన్ రెవెన్యూ ట్రాఫిక్ సర్వీస్ని మర్జీ చేసేసి, అంతకుముందు ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసు, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసు, ఇండియన్ రైల్వే ట్రేడింగ్ సర్వీస్ ఉండేది, ట్రాఫిక్ సర్వీస్. ఈ ట్రాఫిక్ సర్వీస్ వాళ్ళు జనరల్ మేనేజర్లు అయ్యేవాళ్ళు. ఆ తర్వాత వీలైతే చైర్మన్ కూడా అయిన అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని ఇంజనీరింగ్ సర్వీసుల్లో పెట్టేసి రైల్వే బోర్డుకి అప్పగించేసి కేవలం ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అని పెట్టారు ఇప్పుడు కొత్తగా. అందువల్ల వీళ్ళల్లో చాలా పోస్టులు కూడా పోయాయి. ఇంపార్టెంట్ పోస్టులు కూడా అవి రైల్వే బోర్డు పరిధిలోకో లేక వేరే పరిధిలోకో వెళ్ళేటట్టుగా వీళ్ళు చేసుకున్నారు. ఇవి కాక 5 గ్రూప్ బి పోస్టులు ఉన్నాయి. అవి ఏంటంటే పాండిచేరికి సంబంధించినటువంటి సివిల్ సర్వీసు, పాండిచేరికి సంబంధించినటువంటి పోలీస్ సర్వీసు, అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించినటువంటి పోలీసు సివిల్ సర్వీసులు. అంటే దీనికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుందా? అదే ఎగ్జామ్లో చివరి ర్యాంక్ మీకు వచ్చిందనుకోండి, ఆ గ్రూప్ బి పోస్టులు మీకు అలాట్ అవుతారు. ఈ గ్రూప్ బికి గ్రూప్ ఏకి తేడా ఏంటంటే మీకు ఇప్పుడు ఈ సంవత్సరంలో జాయింట్ సెక్రటరీ ప్రమోషన్ వస్తే ఈ గ్రూప్ బి వాళ్ళకి ఇంకొక 6-7 ఏళ్ళకి కానీ రాదు. వాళ్ళు చివరికి రిటైర్ అయ్యే దశలో వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఈ సీనియారిటీ విషయంలో తేడా వస్తూ ఉంటుంది. వాళ్ళు కంప్లీట్గా పుదుచ్చేరిలోనే వాళ్ళ సర్వీస్ అంతా, అండమాన్ అండ్ నికోబార్లోనే ఉండేటువంటి సర్వీసు ఉంటుంది. ఇది ఈ సర్వీసులన్నీ గురించి కానీ మనం కానీ ఒక అవగాహన ఉంటే అప్పుడు మనం ఇంటర్వ్యూకి ఎలా తయారు కావాలనేది ఆలోచించవచ్చు. ఇప్పుడు మనం స్పెషల్గా దీని గురించి అనుకున్నాం కాబట్టి మేము కొన్ని ప్రశ్నలు ఎలిమినేట్ చేస్తున్నాను. తర్వాత డెఫినెట్గా మళ్ళీ మనం 2024 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంకొక ఎపిసోడ్ ఖచ్చితంగా చేద్దాం సార్. ఎందుకంటే చాలామంది పిల్లలు, అంటే ఇప్పుడు నేనేం మాట్లాడట్లేదు, జస్ట్ నా విషయం మీకు ఇన్ఫామ్ చేద్దామని, అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుందో అని తెలుసుకోవడం కోసం వాళ్ళ కొన్ని అటెంప్ట్స్ని వేస్ట్ చేసేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ రిజర్వేషన్ లేని క్యాండిడేట్స్కి చాలా ఇబ్బంది అది, ఒక అటెంప్ట్ పోవడం అంటే. ఉండేది 6 ఖాళీలు, అవును, 6 అవకాశాలు. మనకు 6 అవకాశాలు పోగొట్టుకుంటే మనం ఇది వేస్ట్, ఇబ్బంది అయిపోతుంది అనవసరంగా. అంటే చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ తీసుకొద్దామని వెళ్ళాము, క్వశ్చన్ పేపర్ 15 నిమిషాల్లో బయటకు వస్తే వచ్చేస్తుంది అది. ఇప్పుడు అన్ని ఛానల్స్ వాళ్ళు అన్ని అందరూ ఇస్తున్నారు. అందువల్ల దానికోసంగా నువ్వు పోయి వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎప్పుడు నీకు ఉపయోగపడుతుందంటే, సపోజ్ నీ 4th అటెంప్ట్లోనో 5th అటెంప్ట్లోనో నీకు ఇంటర్వ్యూ వచ్చి నీకు ఐఏఎస్ రాకుండా ఇంకేదైనా సర్వీస్ వచ్చిందనుకో, అప్పుడు నువ్వు 6th అటెంప్ట్లో కంపల్సరీగా నువ్వు మళ్ళీ నీవు ఇంప్రూవ్ చేసుకొని నువ్వు ఐఏఎస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ ఐఏఎస్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఐఏఎస్ పోతా ఉంటే ఒప్పుకోరు. అది యూపీఎస్సీలో ఒక రూల్ అది. సపోజ్ మీకు ఐఏఎస్ త్రిపుర క్యాడర్ వచ్చింది, మీకు ఆంధ్ర క్యాడర్ కోసంగా నేను మళ్ళీ ప్రిలిమ్స్ రాస్తానంటే ఒప్పుకోరు. అట్లనే ఐఎఫ్ఎస్ ఇది కూడా చాలామంది వదులుకోరు. కానీ ఒక ఎగ్జాంపుల్, మా డాక్టర్ మల్లికార్జున్ అని ఇప్పుడు విశాఖపట్నంలో కలెక్టర్గా ఉన్నారు. ఆయనకు ఐఎఫ్ఎస్ వచ్చింది, ఇండియన్ ఫారిన్ సర్వీస్. ముస్సోరికి ట్రైనింగ్కి పిలిచారు, వెళ్ళాడు. గేట్ దాకా వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమనిపించిందో, నేను ఎప్పుడైనా ఐఏఎస్ కావాలనుకున్నాను, ఇదేమిటి ఐఏఎస్ అని అది వదులుకొని వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసేట. ఆయన నేను వచ్చేస్తున్నానంటే తిట్టాట, ఇదేమిటో నీ బుద్ధున్నదే లేదా, ఇది ఐఎఫ్ఎస్ రావటం గొప్ప అంటే. వచ్చి మళ్ళీ పాస్ అయ్యి ఐఏఎస్ వచ్చింది, వచ్చి ఆంధ్ర క్యాడర్. ఇప్పుడు ఆయన విశాఖపట్నంలో కలెక్టర్గా ఉన్నాడు. మొన్న కలిసినప్పుడు మాట సందర్భంలో ఆయన చెప్పారు. ఉన్నారండి వైజాగ్లో ఉన్నారా? వైజాగ్లో ఇప్పుడు కలెక్టర్ వైజాగ్.
అంటే వైజాగ్లో ఉన్నా విజయవాడలో స్టే చేస్తున్నట్టు ఏదో ఉన్నారు కాదా? వైజాగ్లో ఉన్నారా? ఓకే. అది గోపాలకృష్ణ. ఆహా. గోపాలకృష్ణ, రోణంకి గోపాలకృష్ణ. ఆయన ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్గా ఉన్నారు. పాడేరులో ఉండేవారు అంతకుముందు, అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. సో విజయవాడలో ఉంటున్నారు. విజయవాడలో ఆఫీసు అమరావతి. సార్ ఇప్పుడు మనకి మెయిన్స్ ఇంటర్వ్యూకి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 20 రోజుల్లో ఉండిపోయే అవకాశం ఉంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ మీ ద్వారా. సామాన్యంగా ఏం చేస్తారంటే మెయిన్స్ అయిపోయిన తర్వాత ఒక 2-3 నెలలు గ్యాప్ వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు రాసింది అక్టోబర్లో అయిపోయే పరీక్షలు, కొంచెం గాలి పీల్చుకుంటుంటారు. అంటే వస్తుందో రాదో తెలియదు కదా. మనం ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతాం అనేది కొంతమందికి ధైర్యంగా చెప్పగలరు, కొంతమంది వస్తే వస్తుంది లేదంటే లేదనేవాళ్ళు, కొంతమంది ఉద్యోగాల్లో ఉండి సెలవు పెట్టి వెళ్ళి మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరిపోవడంతో ఈ ప్రవాహంలో పడిపోయి అసలు దాని గురించి మర్చిపోతారు. ఈ రిజల్ట్స్ వచ్చి మీరు సెలెక్ట్ అయ్యారు ఇంటర్వ్యూకు అనేది తెలిసిన తర్వాత ఇది ఇంటర్వ్యూ కాదు, దీని పేరే పర్సనాలిటీ టెస్ట్. అంటే మిమ్మల్ని పరీక్ష చేయరు వాళ్ళు, మీ పర్సనాలిటీలో ఉండేటటువంటి లోపల అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి, అది పాజిటివ్ శక్తి, ఎనర్జెటిక్ శక్తి ఎంతవరకు ఉందో తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తారు. ఇదేదో ఒక డ్యూయల్ రోల్ లాగా మీరు మల్ల యుద్ధం చేసినట్టు ఆ యుద్ధ భూమిలో రకరకాలుగా వాళ్ళు బాధ పెడతారని మీరు అనుకోవచ్చు. మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తారు. ముందు పోగానే ఆ యూపీఎస్ బోర్డు మెంబర్, ఆయన చైర్మన్ అని, ఆ చైర్మన్కి పక్కనే 4 ఉంటారు, ఇటువైపు 2 అటువైపు 2. నార్మల్గా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్, ఇటువైపు ఏమో ఒక సీనియర్ వైస్ ఛాన్సలర్ రిటైర్డ్, ఇంకా ఒక 2 జర్నలిస్టులు కానీ లేదా మిగిలిన ఫీల్డ్ వాళ్ళు ఉంటారు. ఈ చైర్మన్ మీ దగ్గర ఆయన బోర్డు ఉంటుంది. సుబ్బారావు, మీరు బీటెక్ చదువుకున్నారు, మంచి కాలేజీలోనే చదువుకున్నారు అని ఇట్లా మొదలుపెట్టి మిమ్మల్ని కొంచెం హోమ్లీగా మీకు ఒక ఇది చేసేటట్టు చేస్తారు. మరి కొంతమంది అయితే నీ గురించి నువ్వేం చెప్పుకుంటావు అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు వీళ్ళు తత్తరపడిపోతారు. ఒక్కోసారి సుబ్బారావు అనగానే వాడు ఎదురు చూస్తుంటాడు, వీడు కాదనుకున్నట్టుగా. అంటే ఆ విధమైనటువంటి యాంగ్జైటీ రోసిస్ న్యూరోసిస్ అంటారే, అది దాంట్లో ఉండిపోతారు వీళ్ళు పాపం. ఆ ఎంటర్ కాగానే అక్కడ కూర్చోగానే అదేదో పెద్ద భూత భేత విశేషాలు కూర్చున్నటువంటి ప్రదేశంగా అనుకుంటారు. మీకు ఎదురుగుండా ఒక వైట్ పేపరు, పెన్సిల్ ఉంటుంది. మీకు ఏదైనా కావాలంటే పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ముందు వెళ్ళగానే చైర్మన్ మిమ్మల్ని అక్లమడేట్ చేసుకుంటాడు. అంటే మీకు కొంచెం ఫార్మాలిటీసు, ఇక్కడ మీరేం భయపడాల్సిన అవసరం లేదన్నట్టుగా మీ కాలేజీ గురించి చెప్పమను, లేకపోతే మీరు పనిచేస్తున్నటువంటి ఉద్యోగం గురించి చెప్పమను 2 మాటలు అడుగుతారు. మీరు మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చెప్పేదానికి సిద్ధంగా ఉండాలి. ఇంకొక ప్రశ్న ఏమి ఉండొచ్చు అంటే, సామాన్యంగా మీరు సివిల్స్కి ఎందుకు రావాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు దేశ సేవ చేద్దాం ఇట్లా. వాళ్ళకు తెలుసు దేశ సేవ కాదు, నువ్వు ఏదో పెద్ద కట్న కానుకల కోసం అనేది అందరికీ లోపల తెలుసు. ఒక మధ్యస్థమైన సమాధానం చెప్పి, అంటే మరీ అబద్ధం కాకుండా మరీ నిజం కాకుండా, నాకు ఈ సర్వీసుల్లో ఏదైనా చేసేదానికి అవకాశం ఉంటుంది, మిగిలిన సర్వీసుల్లో నేను పర్టికులర్గా పలానా డిపార్ట్మెంట్కి ఉండిపోతాను అని చెప్తారు. లేదా నువ్వు సాఫ్ట్వేర్లో ఉంటే ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి వేరే రకంగా సమాధానం చెప్పాలి. నీకు లక్షలాది జీతం వస్తూ ఉంటే నువ్వు దాన్ని వదిలిపెట్టుకొని, $డాలర్ల ఉద్యోగం అమెరికాలో ఉంటే అవి వదిలిపెట్టుకొని నువ్వు ఫిక్స్డ్ ఇన్కమ్, నువ్వు చేరగానే సబ్ కలెక్టర్కి అయితే 80,000 లేదా ₹1,00,000 వస్తుంది. చీఫ్ సెక్రటరీ అయితే 2.5 బేసిక్, మొత్తం కలిపి 3.5 లక్షలు వస్తుంది. నువ్వు అదే 3.5 లక్షలు కొత్తగా చేరినటువంటి ఇన్ఫోసిస్లో చేరినటువంటి ఇంజనీర్కి వస్తుంది. వాడు అని పెంచుకుంటూ పోతుంటాడు. దాదాపు 1 crore తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, హై ప్యాకేజీలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది వదులుకొని నీవు ఇందులోకి ఎందుకు వస్తున్నావు అన్నప్పుడు దానికి ఒక కాంప్రహెన్సివ్ సమాధానం చెప్పేదానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎలాంటి సమాధానం చెప్పొచ్చు అంటే, ఇలానే చెప్పాలని కాదు నా ఉద్దేశం. ఆ ఇంజనీరింగ్ సర్వీసుల్లో, సాఫ్ట్వేర్ సర్వీసుల్లో అది మైండ్ బ్లోయింగ్ ఎక్స్పెరిమెంట్లు మేము చేస్తూనే ఉంటాము. కానీ ఇక్కడ ఆ తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు మనం చాలామందికి కలిగించగలిగినటువంటి పల్లె ప్రజలు వస్తారు, లేదా ఏదైనా పేద ప్రజలు ఉండేటువంటి వాళ్ళు వస్తారు, బాధల్లో ఉండేటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ కూడా సహాయం చేసే అవకాశం నాకు జిల్లా కలెక్టర్గా లేదా ఒక జిల్లా ఉద్యోగిగా నాకు వస్తుంటుంది. మిగిలిన ఆల్ ఇండియా సర్వీసుల్లో కూడా నేను అనేక రకాలైనటువంటి వ్యక్తులతో ఇంటరాక్షన్ ఉండేటువంటి అవకాశం నాకు లభిస్తుంది. కాబట్టి నాకు మానసికంగా అది పెద్ద ఇష్టపడుతూ ఉన్నాను అనే ఒక సమాధానం చెప్పేదానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ సమాధానాలు చెప్పేటప్పుడు ఆ మొదటి చైర్మన్ పక్క ఆయన అడుగుతారు, మీరు యూ కెన్ గో హెడ్ అని. అప్పుడు ఆయన సామాన్యంగా ఏం చేస్తారంటే, రాజకీయమైనటువంటి ప్రశ్నలు వేయరు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వస్తుందా, లేకపోతే ఇంకో రాజీవ్ గాంధీ గవర్నమెంట్, రాహుల్ గాంధీ గవర్నమెంట్ వస్తుందా అని అడగరు. అంటే సామాన్యంగా రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వేయరు. కానీ
రాజకీయ పరిణామాల గురించినటువంటి ప్రశ్నలు రావచ్చు. ఉదాహరణకు రీజనల్ పార్టీసు 2024లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయి. మీకు సౌత్ ఇండియాలో అన్ని రీజనల్ పార్టీసే ఉన్నాయి ఇప్పుడు ఉండేవి. ఆ పార్టీసు రేపొద్దున 2024 ఎలక్షన్లో ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్నప్పుడు మీ దగ్గర ఒక సిద్ధమైనటువంటి సమాధానం ఉండాలి. మీరు అన్నారు ఈ 30 రోజుల్లో మనం ఏం చేసుకోవచ్చు అని. ముందు మీ ఆప్షనల్ సబ్జెక్టుకు సంబంధించినటువంటిది థరోగా ప్రిపేర్ కాండి. మీరు పరీక్ష దృష్టితో చదువుంటారు. మొన్న రాసిన ఆంథ్రోపాలజీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీరేమిటి క్వశ్చన్ ఆన్సర్ బేస్డ్గా చదువుకున్నారు మీరు. అట్లా కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి సిద్ధంగా మీరు ఆలోచన చేయండి. మీరు సపోజు కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్ సందర్భంలో మీరు జిల్లా అధికారిగా మీకున్నటువంటి పరిజ్ఞానంతో మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కదా. మీరు అందరినీ కూడా కంట్రోల్ చేయాలి. దాదాపు ఒక కలెక్టరు జిల్లాలో ఉండేటువంటి 80 విభాగాలకు అధిపతి. ఆ 80 విభాగాల అధిపతిగా నువ్వు ఎలాంటి చేసి ఒక విధమైనటువంటి క్రమశిక్షణాయుత పద్ధతిలో మీరు ఏర్పాటు చేస్తారని ఆయన సమాధానం కోరుకుంటాడు. ఈ ప్రశ్నల వరుసలోని ఆప్షనల్ గురించి కాకుండా నీ గురించి నువ్వు చెప్పుకునేటప్పుడు నువ్వు చదివిన విశ్వవిద్యాలయం గురించి కూడా రావచ్చు ప్రశ్నలు. నువ్వు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చావు. ఆంధ్ర యూనివర్సిటీ అనగానే మనకు సిఆర్ రెడ్డి గారు మొట్టమొదటి వైస్ ఛాన్సలర్, ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, విఎస్ కృష్ణన్ గారు, ఇలాంటి ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేశారు. ఇంకొకటి, అక్కడ ప్రతి సంవత్సరం కూడా కనీసం 3-4 ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారని ఒక ప్రతీతి ఉన్నది. అది చాలా కాలం మొన్నటిదాకా కూడా జరుగుతూనే ఉంది. మీ పెద్ద పెద్ద సీనియర్ సెక్రటరీస్ అందరూ కూడా అక్కడ చదువుకునే వాళ్ళే. పద్మనాభయ్య గారు కావచ్చు, ఏపీ మన ఈయన ఈఎస్ శర్మ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, కేఎస్ శర్మ గారు, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రోడక్ట్స్ వీళ్ళందరూ. అది ఒక పెద్ద పిఎల్ సంజీవ్ రెడ్డి గారు, వీళ్ళు ఎన్ని పేర్లైనా చెప్పుకోవచ్చు మనం. వాళ్ళు ఒక ట్రైన్డ్ ఇదిగా ఎకనామిక్స్ తీసుకోవటం, ఎకనామిక్స్లో నుంచి పాస్ అయిపోగానే వీళ్ళు ఐఏఎస్ పోవాలనేటువంటి ఒక మానసికమైనటువంటి దీంట్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అందువల్ల ఆ యూనివర్సిటీ గురించి అడిగినప్పుడు మీరు యూనివర్సిటీ గురించి చెప్పాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు ఏ డిగ్రీ అయితే చదువుకున్నారో, అది ఎంటెక్ కావచ్చు, బీటెక్ కావచ్చు, లేదా బీకామ్ కావచ్చు, లా కావచ్చు, ఈ ఇంజనీరింగు, లేదా మామూలు డాక్టర్లు. ఈ మధ్యకాలంలో చాలామంది డాక్టర్లు అవుతూ ఉన్నారు. ఆ సబ్జెక్టు గురించి కూడా అడుగుతారు. ఉదాహరణకు ఒక 2 నెలల క్రితమే మా మిత్రుడు ఒక అతను తిరుపతిలో ప్రొఫెసర్ ఉంటే వాళ్ళ అబ్బాయి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, వేరే ఇంటర్వ్యూ. ఆ పిల్లవాడికి 2 రోజులు నేను మాక్ ఇంటర్వ్యూలో అన్ని రకాల ప్రపంచంలో ఎన్ని రకాలైన ప్రశ్నలు ఉంటాయి అన్ని ప్రశ్నలు సమాధానాలు చెప్పాను. వాడు వెళ్ళాడు. వెళ్ళగానే ఆ కుర్రవాడిని నువ్వు ఏం చదువుకున్నావు అంటే బీటెక్ ఎలక్ట్రానిక్స్ మీద ప్రశ్నలు వేశాడు. వీడు నాలుక పేరు పెట్టి నేను లేదు సార్ ఫీల్డ్లో లేని ఇప్పుడు అంటే వీడు దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ ఎప్పుడో చదువుకున్నాడు, గ్యాప్ వచ్చింది, ఒక 1 year గ్యాప్, ఎలక్ట్రానిక్స్ గురించి మర్చిపోయాడు. అందువల్ల మీ బేసిక్ డిగ్రీ గురించి కూడా నీకు మంచి సెకండ్ క్లాసో ఫస్ట్ క్లాసో వచ్చి ఉంటుంది, కానీ సబ్జెక్ట్ మర్చిపోయి ఉంటావు. అందువల్ల కనీసం కొంచెం అట్లా అవుట్లైన్స్ నువ్వు చదువుకున్నటువంటి సబ్జెక్టు గురించి కూడా నీకు ఒక అవగాహన 20 రోజుల్లో నువ్వు ఒక ప్రయత్నం చేసుకో. మూడోది కరెంట్ అఫైర్స్. చాలామందికి కరెంట్ అఫైర్స్లో చాలా వీక్గా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఎక్కడ గవర్నర్లుగా పనిచేస్తున్నారనో, లేదా ఈ సుప్రీంకోర్టు కొలీజియం గురించి ఇలా రకరకాలైనటువంటి వాదోపవాదాలు పత్రికల్లో వస్తున్నాయి కదా, అది ఒకసారి చూడండి. సార్ కొలీజియం సిస్టమ్ తీసేస్తామన్నారు, తీసారా? అలాగే తెలియదు, ఇంకా నడుస్తున్నది. ప్రస్తుతం కొలీజియం నడుస్తున్నది. తర్వాత విశ్లేషణలు చదవాలి. హిందూ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, వాటిలో ఎడిటోరియల్ పేజెస్ వస్తాయి చూసారా, మీరు బాగా ఈ ఎడిటోరియల్ పేజెస్ ఒక 6-7 నెలలుగా చూడండి. తర్వాత ఇప్పుడు డిఫరెంట్ సర్వీసెస్ వాళ్ళు, డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్లో వాళ్ళు కూడా ఇప్పుడు మెటీరియల్ తయారు చేస్తున్నారు మీకు. అంటే బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ లాగా తయారు చేసినటువంటి మెటీరియల్, అది ఒకసారి మీరు తరోగా చదువుకొని, మీరు ఇప్పటి వరకు ఏం చేశారు, ఏబిసిడీలు గుర్తుపెట్టారు ముందు ప్రిలిమ్స్లో, అది అయిపోగానే ఏదో 10 మాటలు రాసేశారు, కానీ వోకల్ కమ్యూనికేషన్ లేదు. చాలామందికి ఈ ఓరల్ కమ్యూనికేషన్లో ఇబ్బందులు వస్తాయి. చాలామంది నేను అప్పుడప్పుడు చమత్కారంగా సభల్లో కూడా చెప్తాను, ఉంటే ఓరల్ డయేరియా లేకపోతే ఓరల్ కాన్స్టిపేషన్. వీడిని శుభశేఖర్ వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ది ప్లానింగ్ కమిషన్ అన్నాడు అనుకుంటే పెడితే అంటాడు. ఇంకొకడైతే ధారాళంగా ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ అయిన 2002 రీప్లేస్డ్ బై అని వీడు ఇంకా చాలు అన్నంతవరకు ప్రశ్నకు సమాధానం చెప్తూనే ఉంటాడు. అది కాదు వాళ్ళు కోరుకునేది. నీకు సబ్జెక్టు మీద ఎంత అవగాహన ఉంది, నువ్వు దాన్ని ఏ విధంగా నువ్వు ఇంటర్ప్రిట్ చేయగలుగుతున్నావు,
దాన్ని నువ్వు ఏ విధంగా ఇతరులకి కమ్యూనికేట్ చేయగలుగుతున్నావు, ఆ సామర్థ్యం ఉండాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ సామర్థ్యం ఉండాలి. తర్వాత అడిగిన ప్రశ్నకు అడిగిన సమాధానమే చెప్పాలి. వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసినటువంటి విజ్ఞానం అంతా వాళ్ళ ముందు ప్రదర్శించాలని దాన్ని పొడిగించటం వల్ల ఏమైపోతుంది, నువ్వు ఇరుక్కుపోతావు. నువ్వు తెలియని సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నావు, ఆ మధ్యలో ఉండే ప్రశ్న ఆ సబ్ ప్రశ్నగా వస్తుంది, దాంతో నువ్వు తెలియదని చెప్పి నువ్వు వెళ్ళబెట్టాల్సి వస్తుంది. చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళు అడిగిన ప్రశ్నకు నాకు సమాధానం నాకు తెలియదు, నేను ఏం చేయాలి? సారీ సార్ అని చెప్పాలనా, లేదా నాకు తెలియదు అనాలనా? అంటే సారీ సార్ అని చెప్తే తప్పేం లేదు. 10 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు ఒకవేళ నీకు తెలియకపోతే తెలియదని చెప్పినా తప్పేం లేదు. అది దే విల్ యాక్సెప్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా అఖండ మేధా విజ్ఞాని అంటే అవసరం లేదు. అటు ఆయన ఇటు కూర్చున్నా కూడా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పలేడు. అందువల్ల సార్ నాకు తెలియదని చెప్పచ్చు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే కెన్ ఐ గెస్ అంటారు, లేదా ఐ థింక్ అంటారు. ఇట్లాంటివన్నీ వద్దు. గెస్ చేసేది నువ్వు ఒక సెకండ్ ఆలస్యం చేసినా ఇబ్బంది ఏం కాదు. వాళ్ళేమి వెంటనే చెప్పాలని ఇదేం లేదు. ఇదేం కంప్యూటర్ కాదు, కొట్టగానే వెంటనే గూగుల్లో నీకు రిప్లై చాట్లో వచ్చినట్టు రావాలని చెప్పి ఒక సెకండ్ ఆలోచించుకొని నువ్వు కంపారిటివ్గా చెప్పచ్చు సమాధానం. రెండోది, నీకు సగం ప్రశ్నకు సమాధానం తెలుసు అంటే కొంత తెలుసు కొంత తెలియదు, నువ్వు యాక్సెప్ట్ ఇట్. ఇది ఇట్లా అనుకుంటున్నాను సార్, రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఐఎమ్ నాట్ షూర్ అని అట్లా చెప్పుకోవచ్చు. ఇంకొక మామూలు రకమైనటువంటి ప్రశ్నలు ఏమిటంటే, పార్లమెంటులో ఇటీవల కాలంలో చాలా చర్చలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, దీని మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతారు. చాలామందికి మనసులో ఏముంటుందంటే, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం చెబితే ఇది గవర్నమెంట్ ఉద్యోగం కదా, ఇస్తారో లేరో, లేదా వీళ్ళు చాలా రెబలిస్టిక్ గా ఉన్నారని కూడా అనుకునే అవకాశం ఉంటుందని భయపెడతారు. ఇదే పెద్ద నక్సలైట్ అని అనుకుంటారేమో అనే సందేహం ఉంటుంది. మీరు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, కానీ అది సద్విమర్శ. అంటే ఇట్లా చేసుంటే బాగుండేది, ఇట్లా చేసుంటే బాగుండేది, ఇలా ప్రజల్లో అభిప్రాయం ఇలా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ జమిలి ఎన్నికలు, ఈ 2 ఎన్నికలు కూడా ఒకేసారి జరిగితే బాగుంటుందని ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటూ ఉన్నది. దాని మీద నీ అభిప్రాయం ఏమిటి అంటే, నీ దగ్గర స్టాటిస్టిక్స్ ఉండాలి. ఈ 20 రోజుల్లో నువ్వు తయారు చేసుకోవాల్సింది ఏంటంటే, కంప్లీట్ స్టాటిస్టిక్స్ నీ దగ్గర పెట్టుకోవాలి. జీడిపి రేట్ కావచ్చు, పాపులేషన్ రేట్ కావచ్చు, జెండర్ ఈక్విటీ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర కంప్లీట్గా చిన్న బుక్లో రాసుకొని నువ్వు పరీక్షకు ఇంటర్వ్యూకి వెళ్ళబోయే ముందు రోజు ఒకసారి బ్రషప్ చేసుకోవాలి. ఆ బ్రషప్ చేసుకొని అంతర్జాతీయ విషయాల మీద నీకు అవగాహన చాలా తక్కువ ఉంటుంది సామాన్యంగా. ఎందుకంటే ఇరాన్లో ఏం జరుగుతున్నదో, ఇంకో చోట ఏం జరుగుతున్నదో మనకు తెలియదు కదా. ఈ లుక్ ఈస్ట్ పాలసీని ఇట్లా ప్రభుత్వం రకరకాలైనటువంటి పాలసీలు పెట్టింది. ఇంకొకటి, ప్రభుత్వ పథకాల గురించి కూడా నీకు బాగా తెలిసి ఉండాలి. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో దాదాపు 20-30 ప్రభుత్వ మేజర్ పథకాలు వచ్చాయి. స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి. నేను ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నప్పుడు అగర్వాల్ గారి బోర్డులో ఆయన వచ్చిన ప్రతి మెంబర్ని కూడా MGNRE గురించి అడిగేవాడు, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఓకే, ఈ వీడు వెళ్ళిన తర్వాత పక్కవాడికి చెప్తారు కదా ఇట్లా అడుగుతున్నారని, అయినా కూడా ఆయన వచ్చిన 20 మందిని అవే ప్రశ్నలు వేస్తుండేవాడు. చాలామందికి తెలియదు, అప్పట్లో కొత్తగా పెట్టారు అది, 2012 ఐఎమ్ టాకింగ్ అబౌట్. అట్లాంటి బాగా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటి గురించి అయినా నీకు కనీసం తెలిసి ఉండాలి. తెలుసుకొని ఇది స్వచ్ఛ భారత్, ఇది ఇట్లా జరుగుతున్నది, ఇలా చేద్దామని చెప్పి ప్రభుత్వం అనుకుంటూ ఉన్నది. ఈ రోడ్ల విషయంలో, రహదారుల విషయంలో ఇటీవల 10 సంవత్సరాల కాలంలో ఎంత వచ్చింది, రైల్వేస్లో వందే భారత్ మొదలైనటువంటి మంచి ఉజ్వల స్కీమ్స్, ఈ స్కీమ్స్ అన్నిటి గురించి పైపైన కాకుండా లోతుగా తెలుసుకోవాలి. ఏమిటి ఉజ్వల, దీనివల్ల ఎవరు ప్రయోజనపడ్డారు, ఎవరికి లాభపడింది, ఏ ఉద్దేశంతో దీన్ని చేశారు, ఇది మనం చెప్పేదానికి సిద్ధంగా ఉండాలి. దానికి 20 రోజుల టైం మీరు పెట్టుకోండి. మీకు జనవరి 30 ఇంటర్వ్యూ ఉండకపోవచ్చు, మే ఆఖరి దాకా కూడా ఉండొచ్చు కదా. ఈ టైం మీరు సద్వినియోగం చేసుకోండి. చాలా మెటీరియల్ అవైలబుల్. ఇప్పుడు మీరు లైబ్రరీకి ఎక్కడికైనా ఒక చోట వెళ్ళి కూర్చొని దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకోండి. ఇంకొకటి, సుప్రీంకోర్టు తీర్పులు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు చాలా విప్లవాత్మకమైనటువంటి తీర్పులు ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా భయపడిపోయేంతగా ఎలా ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ 370 అబ్డక్షన్ గురించి 3 రద్దు చేయడం గురించి సుప్రీంకోర్టు ఏం చెబుతుందో అనుకున్నారు. అది ప్రభుత్వానికి అనుకూలంగానే, దాంట్లో తప్పేం లేదు అని చెప్పి అన్నారు. ఇలా కొన్ని తీర్పులు వైవి చంద్రచూడ్ గారు వచ్చిన తర్వాత చాలా మేజర్ చేస్తున్నారు. తర్వాత ఈ సుప్రీంకోర్టు లో జరిగే వాదోపవాదాలు కూడా లైవ్ పెడుతున్నారు.
ఇప్పుడు ప్రజలు కూడా ఇంతకుముందు లేదు ఆ అవకాశం. ఇలా కొన్ని మార్పులు ఆయన వచ్చిన తర్వాత తీసుకొని వచ్చారు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళలో నరసింహం గారిని, ఆయన కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్నారు. ఆయన కొద్ది రోజుల్లో మళ్ళీ చాలా రోజుల తర్వాత తెలుగువాడు చీఫ్ జస్టిస్ అయ్యే రమణ గారి తర్వాత అవకాశం కూడా ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో మీరు ఒక లిస్టు రాసుకోండి. వాళ్ళు దాదాపు ఒక 20 దాకా లిస్ట్ ఉన్నాయి. అవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎంతమంది బెనిఫిషరీసు, ఎంత ఖర్చు అవుతున్నది. రెండో ఫేజ్లో మీ ఇంటర్వ్యూ వచ్చింది అనుకుందాం. February 1 రైల్వే బడ్జెట్ పెడతారు, కేంద్ర బడ్జెట్ పెడతారు. దాని గురించి మీరు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ January 30 మీ ఇంటర్వ్యూ అనుకుందాం. ఏమిటి January 30 ఇంపార్టెన్స్? అట్లా మీరు వెళ్ళిన రోజు ఏమి ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డే చాలామంది అడుగుతారు, సార్ నాకు ఫస్ట్ డే ఫస్ట్ ఇంటర్వ్యూ, నేను సెలెక్ట్ అవుతానా కాదా. ఇంకొక ప్రశ్న ఏంటి, నేను ఆ రోజు సాయంత్రం ఆఖరి ఇంటర్వ్యూ సార్ నాది, నన్ను చూస్తే వాళ్ళు 5-10-15 నిమిషాలు అయినప్పటి ఇవ్వండి అంటారు, సెలెక్ట్ అవుతానా కాదా అని. వాళ్ళు అట్లా ఏమి ఉండదు, చాలా నిష్పక్షపాతంగా వీలున్నంత వరకు నిన్ను హోమ్లీగా పెట్టేదానికి ప్రయత్నం చేస్తారు. ఆ డే ఇంపార్టెన్స్ పెట్టుకోండి. మీ ఇంటర్వ్యూ April 9 వచ్చింది, ఉగాది, మీరు ఆంధ్రదేశంలో నుంచి పోతున్నారు. దాని గురించి చెప్పేదానికి మీరు సిద్ధంగా ఉండాలి. లేదా మీ ఏరియాలో ఉండేటువంటి కల్చరల్ సెంటర్సు, లేదా పిలిగ్రిమ్ సెంటర్సు, ఇంపార్టెంట్ పర్సనాలిటీసు, తర్వాత ఇప్పుడు మనం జరుపుకునేది ఏంటంటే అమృతోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. అందువల్ల రాజకీయంగా స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క దీనితో ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, ఈ జమిలి ఎన్నికలు, ఇట్లా రకరకాలైనటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉండాలి. అది అనుకోని సంఘటనలు కూడా కొన్ని ఒక్కసారి ఇస్తారు. ఏదైనా ఒక సంఘటన ఇస్తారు, ఈ సంఘటనలో నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు, ఆ సంఘటనలకు కూడా నీకు తోచినటువంటి సమాధానం ఒక సమన్వయ పద్ధతిలో చెప్పేదానికి వీలుగా ఉండాలి. ఏదో ఒక అకేషన్, ఒక సిచ్యువేషన్ ఇస్తారు. ఆ సిచ్యువేషన్లో రోడ్డు ప్రమాదంలో ఒక 7 మంది దాకా చనిపోయారు, నువ్వు జిల్లా కలెక్టర్గా ఆ రోడ్డు మీద పోతున్నావు, నువ్వు చూసిన తర్వాత నువ్వేమి రియాక్షన్ తీసుకుంటావు అన్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఒక సమాధానాన్ని ఒక నిమిషం ఆలోచించుకొని కూడా చెప్పొచ్చు. వెంటనే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు కరోనా వ్యాప్తి కూడా మళ్ళీ వస్తున్నదని అందువల్ల దాని మీద సామాన్యంగా ఒక ప్రశ్న ఉంటుంది ఎవరికొకరు కనీసం. అందువల్ల మీరు కరోనా గురించిన కంప్లీట్ స్టాటిస్టిక్స్, ఈ భారత్ బయోటెక్స్, మిగిలిన వచ్చినటువంటి మోడర్న్ అనే కంపెనీ ఒకటి, ఫైజర్ కంపెనీ ఒకటి, వీళ్ళందరూ తయారు చేయటం. తర్వాత అప్పట్లో మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఏ విధంగా సస్టైన్ కాగలిగింది, మరణాల రేట్లో చాలా తక్కువగా ఉన్నది. మొత్తం ప్రపంచానికంతటికి కూడా మనం మందులు సప్లై చేసాం. ఆరోగ్య సూత్రాల విషయంలో మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు, మన హిందూ సంప్రదాయంలో మొట్టమొదటి నుంచి కూడా నీ కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఇంట్లోకి రావటం, ఇట్లాంటి సిద్ధాంతాలు మన దగ్గర ఉండటం, అవి కూడా ఆ కరోనా సమయంలో వాళ్ళు కూడా చెప్తూ ఉండటం, ఇలాంటి దాన్ని మీరు సమన్వయ రూపంలో చెప్పాలి. కేవలం ఏదో మీరు స్టాటిస్టిక్స్ చెప్పినట్టుగా 3472 మందికి ఆ రోజు ఇంజక్షన్లు ఇచ్చారనే ఇవి కాకుండా, ఈ కరోనా వ్యాప్తికి భారతదేశం ఎలా సిద్ధమైంది, మనం 3 నెలల్లోనే మందు తయారు చేసాం. ఆ 3 నెలల్లో కూడా మొత్తం ప్రపంచానంతరికి కూడా సప్లై చేయగలిగాం. తర్వాత అప్పటికప్పుడు ఆ పీపీటీ టిప్స్, కిట్స్ అవన్నీ కూడా మనం తయారు చేసుకోగలిగాం. అలా ఒక విషయం అడగగానే మీకు దానికి సంబంధించినటువంటి ఓవరాల్ పిక్చర్ మీ మనసులో ఉండాలి. రెండోది మీరు కమ్యూనికేట్ చేయగలిగి ఉండాలి. ఇది కావాలి. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే సార్, డ్రెస్ కోడ్ విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్, సో వీటి గురించి ఒకసారి. ఈ డ్రెస్ కోడ్ ఏంటంటే, మీకు కోటు వేసుకోవటం అలవాటు ఉంటే కోటు వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. దానికి కంపల్సరీ ఏం కాదు. టై కట్టేది అలవాటు ఉంటే టై కట్టుకొని వెళ్ళండి. మీరు ఆ ముందు రోజు రాత్రి ఎంత వీలైనంత వరకు నిద్రపోవటానికి వీలైతే అంత నిద్రపోండి. అంటే చాలామంది ఏం చేస్తారంటే టెన్షన్లో ఉండి తెల్లవారిన దాకా ఏదో పుస్తకాలు అవన్నీ చదువుకొని అక్కడికి పోయి ఆ రూమ్లో వాంతి చేసుకొని అంటే వీడికి కళ్ళు తిరిగిపోయి వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగింది వీడికి తెలియక, అట్లా కాకుండా మీరు నార్మల్గా ఉండేదానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ సీరియస్గా దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రశ్నలు ఎప్పుడు వేయరు. మీరు హోమ్లీగా ఉండేదానికి ఎంతవరకు వీలయ్యేదానికి ఉంటుందో అంతవరకు ఉండండి. డ్రెస్ కోడ్ విషయంలో మీకు అలవాటు ఉంటే కోటు పర్వాలేదు,
ఆ కోటు వేసుకొని వెళ్ళండి. కోట్ అలవాటు లేకపోతే వేసుకోపోయినా పర్వాలేదు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, అంటే కంపల్సరీగా నువ్వు కోటు వేసుకొని వస్తేనే సెలక్షన్, లేకపోతే ఇబ్బంది అనేది ఉండదు. అమ్మాయిల విషయం సార్, అమ్మాయిలు ఏంటంటే మన మామూలు హిందూ సంప్రదాయంగా వేసుకొని వెళ్ళగలిగితే మంచిది. కానీ ఇటీవల కాలంలో చాలామంది మామూలుగా మోడర్న్ డ్రెస్ వేసుకొని పోతున్నారు. దాని గురించి వాళ్ళు పెద్దగా పెడతారు. ఇప్పుడు అమ్మాయిలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఫస్ట్ 3 అందరూ కూడా లేడీసే. అందువల్ల వాళ్ళకి పట్ల కొంచెం కొద్దిపాటి సింపతి ఉన్నదని మనం చెప్పవచ్చు. అంటే పక్షపాతం కాదు, అది సమదృష్టి ఉన్నది. అది ఇంకొకటి ఏంటంటే కరప్షన్, దీని మీద అడుగుతారు మామూలుగా సామాన్యంగా. అంటే నువ్వు కరప్షన్ గురించి ఏమనుకుంటున్నావు అంటే, ఇది అధికారుల స్థాయిలో ఈ రోజుల్లో బాగా ఎక్కువగా ఉంది. మామూలుగా కొత్తగా ఉద్యోగంలో చేరగానే ఏ విధంగా సంపాదిద్దాము, ఏ లగ్జరీస్కి అలవాటు పడిపోవటం వల్ల దీని మీద నువ్వు ఒక సమన్వయ దృష్టితో ఉండే అభిప్రాయం చెప్పాలి. కరప్షన్ అంటే నాకు ఇష్టం లేదు, నేను తీసుకోను, ఇదంటే ఇది ఊరికే మామూలు ప్రవచనంలో చెప్పినట్టుగా ఉంటుంది. ప్రవచనకారుడు కదా, ఉల్లిపాయలు తినకూడదని చెప్పి ఇంటికి పోయి ఆమె ఉల్లిపాయ వేయలేదంటే ఎందుకు వేయలేదని అడిగేట. అట్లా కాకుండా ఈ కరప్షన్ అది ఇందిరాగాంధీని లండన్లో కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు BBC వాళ్ళు అడిగారట, ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ కరప్షన్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అంటే, ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఫినామినా అని చెప్పిందట. అయిపోయింది, ఒక మాట అయిపోయింది. ఆ విధంగా నువ్వు సమన్వయ పద్ధతిలో చెప్పాలి. కరప్షన్ని తగ్గించేదానికి ప్రయత్నం చేద్దాము. కింది స్థాయి ఉద్యోగుల్లో ఉండేటువంటి కరప్షన్కి నేను ఆదర్శంగా నిలబడి దాన్ని వీలైనంత వరకు దాన్ని తగ్గించేదానికి వీలుకోవడం. ఇటీవల కాలంలో వచ్చినటువంటి ప్రజావాణి, ఓపెన్ ట్రాన్స్పరెన్సీగా ఉండేటువంటి వీటి వల్ల, ఇన్ఫర్మేషన్ యాక్టు, వీటి వల్ల మనకు కొంతవరకు కూడా ఇప్పుడు తగ్గింది. అలా అని చెప్పి మనం ఈ కరప్షన్ని రూట్ అవుట్ చేస్తాను అని మనం చెప్పగలిగిన స్థాయిలో మనం లేము. వీలైనంత వరకు నా శక్తిలో ఏదో పని అని అట్లా సమన్వయ దృష్టితో మనం చెప్పేదానికి ఉండాలి. సార్ మీరు హావభావాల గురించి చెప్పలేదు, ఇందాక మర్చిపోయారు. ఎక్కువ మందికి ఏమవుతుందంటే ఈ చెమట తుడుచుకోవటం, తర్వాత నాలుక బయట పెడతారు. ఏదైనా ఒక ప్రశ్న వేయగానే ఇట్టంటాడు. ఇట్లంటే అంటే ఆశ్చర్యపోవడం కావచ్చు అది, లేదా నాలుగు కొరుక్కోవటం కానీ ఇట్లాంటివి పనికిరావు. అట్లానే భయోత్పాతకంగా వాళ్ళు అడగగానే వణికిపోతున్నట్టుగా కొంతమంది చేయిట్లు పెట్టుకొని కూర్చొని ఉంటారు. ఇంకేమి అసలు ఇంకా వాడు అటు ఇటు కదలడు. ఎందుకంటే ఒక రకమైనటువంటి ఫియర్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇంకొకటి ఆఖరి ఈ విషయం వీళ్ళు అడగబోయేది హాబీలు. అవును, చాలామంది ఏం చేస్తారంటే హాబీలు అనగానే తోట పని చేస్తాను, లేకపోతే బుక్ రీడింగు, సినిమా వ్యూయింగు ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. ఇవి మీరు ఏదైనా రాయండి, మీరు రాసేటప్పుడు దాని మీద మీకు బుక్ రీడింగ్ అన్నారనుకోండి, నువ్వేం పుస్తకం చదివావు ఈ మధ్య అని అంటాడు. ఆ పుస్తకం నువ్వేదో చిన్న మా ఊర్లో కృత్తివాస తీర్థులైన ఆయన రాసినటువంటి మంచి నవల ఒకటి చదివానంటే వాడికి అర్థం కాదు. కొంచెం అందరికీ ఓపెన్గా ఉండేటువంటిది, లేదా ఈ నవలలో ఉండేటువంటి విషయం ఏమైనా చెప్పగలిగి ఉండాలి నువ్వు. దానివల్ల ఎంత ప్రయోజనం వచ్చింది ఏమిటి అనేది ఒక చెప్పాలి. కొంతమంది వంట చేస్తుంటారని, వాకింగ్ నాకు ఇష్టమని, క్రికెట్ ఆడటం, ఈ క్రికెట్ ఆడటం అనేది ప్రతి ఒక్కరు రాస్తున్నారు ఇటీవల కాలంలో. దాని మీద స్టాటిక్స్ అన్నా తెలిసి ఉండాలి. పలానా ఆయన పలాని విరాట్ కోహ్లీ ఎన్ని చేశాడు, ఎన్నిట్లో గెలిచాడు, ఏమిటి వెస్ట్ ఇండీస్, మనకు ఈ స్టాటిస్టిక్స్ అన్నా నీ దగ్గర ఉండేదానికి ఉంటే బాగుంటుంది. ఈ బడ్జెట్ గురించి ప్రధానంగా ఫిబ్రవరి తర్వాత వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఆ బడ్జెట్ స్టడీ చేసి బడ్జెట్ కేటాయింపులు దేని మీద ఎంత ఉన్నాయి. రైల్వే బడ్జెట్ను ఇటీవల కాలంలో కలిపారు మామూలు బడ్జెట్తో కూడా కలిపి. ఇంతకుముందు రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉండేది, అట్లాంటిది 2 బడ్జెట్లు కలిపారు. రైల్వేలకు ఉండే ప్రాధాన్యం ఏమిటి, రైల్వేది మేజర్ బడ్జెట్ అంతా రైల్వేస్కి ఉంటుంది. ఆ విషయాలు మనం చెప్పేటట్టు ఉండాలి. ఇంకోటి, ఈ స్టాటిస్టిక్స్ విషయంలో కూడా నువ్వు అణా పైసలతో సహా చెప్పాల్సిన అవసరం లేదు. 3 కోట్ల మంది ఉన్నారు, 60 కోట్ల మందికి ఇది బెనిఫిట్ అవుతున్నది. ఈ ఉజ్వల స్కీమ్ వల్ల ఎన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఎన్ని రకాలైనటువంటి వాళ్ళకి వస్తున్నాయి. ఈ వన్ నేషన్ వన్ రేషన్ ఇట్లాంటి కొన్ని మంచి కాయినేజెస్ చేసినటువంటి ఉన్నాయి. వాటి వల్ల ఏమిటి, చాలామందికి మన్ కీ బాత్ గురించి తెలియదు. మన్ కీ బాత్ అని ప్రతి నెల కూడా ప్రధానమంత్రి ఆఖరి ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు రేడియోలో మాట్లాడతారు. ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ను కూడా కలుపుకుంటూ ఆయన కొన్ని తయారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లాంటి విషయాలు కొన్ని తెలుసుకొని ఉండాలి. అంటే ప్రధానమంత్రి ప్రధానంగా ఎక్కడెక్కడ ఏ దేశాల్లో తిరుగుతున్నాడు, ఆయన ఇటీవల కాలంలో బాగా విదేశాలకు బాగా తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిణామాలు, విదేశాలతో మనకు ఉండేటువంటి సంబంధాలు, వీటన్నిటిని గురించి సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రైట్. నువ్వు 90% ఇంటర్వ్యూలో బాగా చేసినా కూడా
డెఫినెట్గా నీకు మెయిన్స్లో ఉండేటువంటి మార్కులు కూడా కలుపుతారు కాబట్టి ఈ 250 మార్క్స్కి వచ్చిన దాంతోపాటు మెయిన్స్లో మార్కులు కూడా 1750 మార్కులకు నీకు కానీ కొంచెం మంచి మార్కులు వచ్చుంటే రెండు కలిపితే యావరేజ్ మీద 1000 వచ్చినా కూడా లాస్ట్ ర్యాంక్ అయినా వస్తుంది. అవుట్ ఆఫ్ 2025 మీకు 1000 ప్లస్ వచ్చినా కూడా ఏదో ఒక సర్వీస్ వస్తుంది, ఆఖరికి ఏదో ఒక సర్వీస్. అలాగే ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళబోతూ ఉన్నారో వాళ్ళందరికీ మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నా కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ పెడితే ఆ మెసేజ్ని ఇమ్మీడియట్గా వారి ఆన్సర్ నేను తీసుకుని నేను ఇమ్మీడియట్గా పోస్ట్ చేయడానికి అవకాశం ఉంది. జాబ్ ఇంటర్వ్యూస్ అని నేను ఒక బుక్ పబ్లిష్ చేశాను. అవునా సార్? అది గ్యాన్ పబ్లిషర్స్ అని ఢిల్లీ వాళ్ళు వేశారు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఆల్సో. ఎన్ని రకాలైన ప్రశ్నలు ఉండొచ్చు. ముందు మీ పేరుతో స్టార్ట్ చేయొచ్చు. శుభశేఖర్ అన్నాడు అనుకోండి, ఏమిటి పేరు అని అడుగుతారు, లేదా కాలేజీ గురించి అడగచ్చు. ఇట్లా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అవి ఇచ్చాను. దాని పేరే జాబ్ ఇంటర్వ్యూస్. ఓకే, అట్లా ఏదైనా సందేహాలు ఉంటే నన్ను మీ ద్వారా అడగచ్చు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.